కొన్ని ప్రయాణాలు కేవలం ఒక ప్రదేశానికి చేరుకోవడం కోసం కాదు, మనల్ని మనం కొత్తగా అనుభవించడం కోసం. ఈరోజు నా బైక్తో కేదార్నాథ్ వైపు నా ప్రయాణం మొదలైంది. నగరాల సంసరడి దాటుకుంటూ కొండల వైపు వెళ్తున్న కొద్దీ చుట్టూ ఉన్న ప్రపంచమే మారిపోయింది. ఒకవైపు ఆకాశాన్ని తాకే హిమాలయ పర్వతాలు, మరోవైపు లోతైన లోయలు. మధ్యలో వంకలు తిరుగుతూ సాగిపోయే ఈ రహదారి. ప్రతి మలుపు తర్వాత కనిపించే దృశ్యం ఇంత అందంగా ఉంటుందని ఊహించలేదు. పక్కనే ఉరకలేస్తూ ప్రవహిస్తున్న నదీ ప్రవాహం, చల్లని గాలి, మంచుతో కప్పబడిన కొండ శిఖరాలు. ఇవన్నీ చూస్తుంటే బైక్ నడుపుతున్నాననే విషయమే మర్చిపోతున్నాను. కొన్నిసార్లు రోడ్డు కఠినంగా ఉంటుంది, ఎక్కే కొద్దీ చలి పెరుగుతుంది. కానీ ఆ కష్టం కూడా ఈ ప్రయాణంలో ఒక అందమైన భాగమే. ప్రతి కిలోమీటర్ ముందుకు వెళ్తున్న కొద్దీ మనసులోని ఒత్తిడి వెనక్కి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తోంది. ఇక్కడ ప్రకృతి మాట్లాడదు, కానీ దాని అందం మనతో ఎన్నో విషయాలు చెబుతుంది. ఈ పర్వతాల మధ్య నిలబడినప్పుడు మన సమస్యలు ఎంత చిన్నవో అర్థమవుతుంది. ఇక ముందున్నది కేవలం ఒక గమ్యం కాదు, మహాదేవుడి సన్నిధి. కేదార్నాథ్ వైపు సాగుతున్న ఈ ప్రయాణంలో ప్రతి అడుగు, ప్రతి మలుపు, ప్రతి దృశ్యం ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. బైక్పై ఈ ప్రయాణం నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేని ఒక అందమైన అనుభవం. చివరికి గమ్యాన్ని చేరుకున్నప్పుడు మనసులో ఒక్క మాటే ఉంటుంది: దేవుడి